పొగాకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 5వ తారీఖున దేవరపల్లిలో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గరికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం అలాగే పోలవరంకి సంబంధించినటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పొగాకు రైతులు వారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని, వారికి సంఘీభావంగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి కోరుతూ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 456 రూపాయలు అత్యధికంగా వెళ్ళినటువంటి కేజీ పొగాకు ఈరోజు ఆన్ అండ్ యావరేజ్ కనీసం 170-190 రూపాయలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పొగాకు రైతులు ఉన్నారు. వారికి పెట్టుబడికి అయ్యేటువంటి ఖర్చు దాదాపు 300 రూపాయలు అవుతూ ఉంటే ప్రతి పెట్టుబడి మీద కేజీకి దాదాపు 100 నుంచి 120 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక కనీసం మాట్లాడినటువంటి వారు కూడా లేరు అనేటువంటి అభిప్రాయాన్ని రైతాంగం అంతా కూడా చెప్తా ఉన్నారు. మొన్న 7వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి రైతు గర్జన పొగాకు రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి కష్టాలను చెప్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వారిని పిలిపించుకొని మాట్లాడి నేను కూడా ప్రత్యక్షంగా మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని చెప్పి రేపు 5వ తారీఖున దేవరపల్లి వస్తూ ఉన్నారు. దాదాపు 120 రోజులు ఉండేటువంటి సీజన్ నేటికి దాదాపు 100-105 రోజులు పూర్తవుతూ ఉన్నా ఇంకా మిగిలిన 10-15 రోజులు ఉన్నా సరే ప్రభుత్వం స్పందించకపోతే మరో 10 రోజుల్లో కర్ణాటకలో సీజన్ మొదలవుతూ ఉంటే రేపు కొనుగోలుదారులు కానీ లేకపోతే బిజినెస్ అంతా కూడా అటువైపు మళ్ళితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏంటి అనేటువంటి బాధల్లో కష్టాల్లో రైతులు ఉంటే ప్రభుత్వం స్పందించకపోతే, ముఖ్యమంత్రి మాట్లాడకపోతే, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగకపోతే, మార్కెట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు ఈ 1,00,000 మంది రైతుల్ని కాపాడుతారు? ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మంది ఆధారపడి ఉన్నటువంటి ఈ రంగం ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్ కూడా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, ప్రభుత్వం నుంచి సహకారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు, ఏది లేకపోతే అసలు ప్రభుత్వం దేనికి అనేటువంటిది రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అందుకనే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖు వస్తూ ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొగాకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 5వ తారీఖున దేవరపల్లిలో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గరికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం అలాగే పోలవరంకి సంబంధించినటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పొగాకు రైతులు వారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని, వారికి సంఘీభావంగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి కోరుతూ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 456 రూపాయలు అత్యధికంగా వెళ్ళినటువంటి కేజీ పొగాకు ఈరోజు ఆన్ అండ్ యావరేజ్ కనీసం 170-190 రూపాయలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పొగాకు రైతులు ఉన్నారు. వారికి పెట్టుబడికి అయ్యేటువంటి ఖర్చు దాదాపు 300 రూపాయలు అవుతూ ఉంటే ప్రతి పెట్టుబడి మీద కేజీకి దాదాపు 100 నుంచి 120 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక కనీసం మాట్లాడినటువంటి వారు కూడా లేరు అనేటువంటి అభిప్రాయాన్ని రైతాంగం అంతా కూడా చెప్తా ఉన్నారు. మొన్న 7వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి రైతు గర్జన పొగాకు రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి కష్టాలను చెప్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వారిని పిలిపించుకొని మాట్లాడి నేను కూడా ప్రత్యక్షంగా మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని చెప్పి రేపు 5వ తారీఖున దేవరపల్లి వస్తూ ఉన్నారు. దాదాపు 120 రోజులు ఉండేటువంటి సీజన్ నేటికి దాదాపు 100-105 రోజులు పూర్తవుతూ ఉన్నా ఇంకా మిగిలిన 10-15 రోజులు ఉన్నా సరే ప్రభుత్వం స్పందించకపోతే మరో 10 రోజుల్లో కర్ణాటకలో సీజన్ మొదలవుతూ ఉంటే రేపు కొనుగోలుదారులు కానీ లేకపోతే బిజినెస్ అంతా కూడా అటువైపు మళ్ళితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏంటి అనేటువంటి బాధల్లో కష్టాల్లో రైతులు ఉంటే ప్రభుత్వం స్పందించకపోతే, ముఖ్యమంత్రి మాట్లాడకపోతే, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగకపోతే, మార్కెట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు ఈ 1,00,000 మంది రైతుల్ని కాపాడుతారు? ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మంది ఆధారపడి ఉన్నటువంటి ఈ రంగం ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్ కూడా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, ప్రభుత్వం నుంచి సహకారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు,
మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు, ఏది లేకపోతే అసలు ప్రభుత్వం దేనికి అనేటువంటిది రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అందుకనే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖు వస్తూ ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.